అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఛానల్ చూసేవారికి ప్రేక్షకులకి మరియు ప్రతిభా బయోటెక్ రైతులకి అందరికీ స్వాగతం. మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం మాచెల్ల విలేజ్ గట్టు మండలం గద్వాల్ డిస్టిక్లో ఉన్నాము. ప్రజెంట్ వచ్చేసి మనము పీజీ శివారెడ్డి అనే రైతు పొలంలో మొసంబి అంటే చీని తోట పొలంలో ఉన్నాము. ఈయన వచ్చేసి దాదాపు ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ చాలా వరకు దాదాపు 70 నుంచి 80% వరకు మన ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. ఈయన మాటల్లో ఆ ప్రోడక్ట్స్ గురించి ప్లస్ భూమిలో ఉన్న సారవంతం ఎలా పెరిగింది ప్లస్ కాపు ఎలా ఉంది ఒకసారి ఆయన మాటలతోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మా పేరు పీజీ శివారెడ్డి, మాచెల్ల గ్రామం, గట్టు మండలము. మేము ప్రతి సంవత్సరము సార్ ఈ పుడమి, అవని, టఫ్, తర్వాత మ్యాంగనీస్, ఫెరస్ అవన్నీ కలిపి భూమిలో వేసాము. తర్వాత వాటర్ వదిలిన తర్వాత మళ్ళీ ఫర్టిలైజర్, సూపర్ పొటాష్, యూరియా అవి వాడతాము. ఓకే, అంటే మీరు ఎక్కువ మోతాజు ఏవి వాడతారు? రసాయనిక ఎరువులు ఎక్కువ వాడతారా మామూలుగా ఈ ప్రతిభా బయోటెక్ ఎక్కువ వాడతాం. ఓకే, ఇవి వేయడం వల్ల మీ భూమిలో సారవంతం ఎట్లా పెరుగుతుంది? బాగా పెరుగుతుంది. బాగా భూమి అనేది పొడిబారిపోతుంది, మెత్తగా ఉంటుంది. తర్వాత అంతా గుల్లబారి ఉంటుంది. ఓకే, దీనివల్ల మీకు పెరుగుదలగా చెట్టు మొక్క పెరుగుదల కానీ లేకుంటే ఫంగిసైడ్ ప్రాబ్లం కానీ ఇంకా కాపు కానీ ఎట్లా వస్తుందండి? చెట్టు పెరుగుదల బాగుంటుంది, గ్రోతింగ్ బాగుంటుంది, మళ్ళీ ఈల్డ్ కూడా బాగా వస్తుంది, పంట బాగా వస్తుంది. ఓకే, ప్రతి సంవత్సరం 70 to 80 టన్స్ బిలో 100 టన్స్ లోపల వస్తుంది. అవునులేండి, 70 నుంచి 100 టన్నుల పైన. ఓకే, ఇప్పుడు మీరు స్ప్రే చేస్తున్నారు కదా, మీరు మొన్న ఏ స్ప్రే చేశారు ఈ కాపు రావడానికి? ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి బంపరు, ఫ్లోరా, తర్వాత 1 2 3 కలిపి కొట్టినాం. అది కొట్టినాక ఫ్లవరింగ్ ఎట్లా వచ్చింది సార్? బాగా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మంచి ఫ్లవరింగ్ బాగా వచ్చింది, గుండు మల మాదిరి వచ్చింది.